హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఏవిఎస్ రియల్ ఎస్టేట్ అండ్ అప్డేట్స్కి స్వాగతం. ముందుగా ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు చేయడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. అంతేకాకుండా ప్రెజెంట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఏఐఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ సంబంధించి వారికి నూతనంగా ఏర్పడిన తర్వాత వారి కోసం కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి సూపర్ లగ్జరీ విల్లాస్ని చూపించున్నానండి ఈ యొక్క వీడియోలో. ఈరోజు ఇవి చాలా అద్భుతంగా ఉన్నటువంటి విల్లాస్ అండి. ఈసారి గవర్నమెంట్లో చేస్తున్నటువంటి మన రాజధాని అమరావతిలో చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, లేదా ఐఏఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఉండటానికి మాత్రం అద్భుతంగా ఉండేటువంటి, అప్పట్లో రాజులు ఉండేటటువంటి అప్పుడు మంత్రులకి వాళ్ళకి ఎలా ఉండేయో ఈ రోజుల్లో అమరావతిలో చంద్రబాబు నాయుడు రాజు గారు అయితే ఆయనకు సంబంధించి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక రకంగా మంత్రులు అని చెప్పుకోవచ్చు. వారికి కేటాయించినటువంటి ఇంత అద్భుతమైనటువంటి విల్లాసు నాకు తెలిసి ఈ అద్భుతమైన విలాసం ఎక్కడ ఉండవు. వీటి కోసం అన్నా మళ్ళీ మనం ఐఏఎస్ చదవాలి అనేటువంటి అద్భుతంగా ఉన్నటువంటి విలాస్ అండి ఇవి మొత్తం కూడా 33 ఎకరాలండి. ఇది మొత్తం అంటే ఈ విలాస్ సంబంధించి మొత్తం కూడా 33 ఎకరాల్లో విలాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం కూడా 115 విలాస్ అండి. 421 కోట్ల ఖర్చుతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 421 కోట్ల ఖర్చుతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొత్తం కూడా 115 విలాస్ అండి. ఇవి E3 E4 ఫేసింగ్ లో ఉన్నటువంటి రోడ్ ఫేస్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రోడ్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కోసం అయితే 5,000 SFTలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అంటే ఎవరైతే రాజు గారి తర్వాత మంత్రి గారు ఉంటారో ఆయనకి 5,000 SFTలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్కి వచ్చేసి మొత్తం కూడా 4,000 SFTలో ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది ట్రిపులెక్స్ డూప్లెక్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఆల్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకా అవన్నీ చెప్పేటువంటి ఇంత అద్భుతంగా 4,000 SFTలు అంటే ఇక అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అత్యాధునిక పరిమాణాలతో SFT వచ్చేసి చాలా హై కాస్ట్లీ. అంటే ముఖేష్ అంబానీ అనుకోండి, వేరే ఏమన్నా కావచ్చు, వాళ్ళను మైమరిపించేటటువంటి అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియోలో మరీ ముఖ్యంగా ఏంటంటే, ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే వర్కర్స్ వచ్చేసి బీహార్ నుంచి కానివ్వండి, ఒరిస్సా నుంచి కానీ చాలా మంది, దాదాపుగా ఒక 5,000 మంది వర్కర్స్ అయితే వచ్చారండి. ఈ వీడియోలో మీరు కనబడుతున్నారు. మొత్తం కూడా రెడ్ షర్ట్లు వేసుకుని రోడ్డు మీద ట్రాక్ మీద నడుస్తాం కానివ్వండి, తర్వాత విల్లాస్ మధ్యలో వర్క్ చేస్తున్న వారి అందరికీ కానీ చాలా అద్భుతంగా, అంటే దాదాపుగా కొన్ని లక్షల కోట్లు, అంటే ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ మంత్రికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఐఏఎస్ కానివ్వండి వారికి ఉండటానికి, అంటే వారి మార్నింగ్ అంతా కష్టపడి వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఆ విల్లాలో ఉంటే మాత్రం ఒక మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోయేటటువంటి ఆ సదవకాశం. అంటే గవర్నమెంట్ సంబంధించిన ఏవి కూడా అంత బాగోవు అనే ఒక అపోహ అయితే జనాల్లో ఉంది. ఆ అపోహ తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంత అత్యాధునిక పరిమాణాలతో రూపొందించడం నిజంగా ఈ ఐఏఎస్ అందరికీ, ఈ టైంలో ఐఏఎస్ ఆఫీసర్ అందరికి కూడా ఒక వరంగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా వీటిని కన్స్ట్రక్షన్ చేయడం కూడా 100 years పక్కా ఉండేటట్టు, డూప్లెక్స్ కానివ్వండి, ట్రిపులెక్స్ కానివ్వండి, ఆ 100 years ఉండటానికి సాయిల్ టెస్ట్ చేశారు. మొత్తం స్టార్టింగ్లో కూడా మట్టి కూడా సాయిల్ టెస్ట్ అయిన తర్వాతే ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అందులో ఇంకోటి ఏంటంటే, మహా అద్భుతం ఏంటంటే, వీరికి సండేస్ కానీ మిగతా పండగల రోజు కానీ వీళ్ళకి జిమ్, అంటే మార్నింగ్ కూడా యాక్టివిటీకి వెళ్ళే ముందు, అంటే జాబ్కి వెళ్ళే ముందు యాక్టివిటీ కింద యోగా కానీ, తర్వాత జిమ్లు కానివ్వండి, స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అసలు 100% ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది ఒక చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కే చెందుతుందని మరొకసారి తెలియజేసుకోవచ్చు. అంతేకాకుండా వీటితో పాటు ఆ వర్క్ లోడ్ని దింపినప్పుడు ఒక పిఏ ఉండటం మామూలు ఆనవాయితీ గవర్నమెంట్లో. ఆ పిఏ కూడా ఒక క్యాబిన్ కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఈ 4,000 SFTలోనే ఒక పిఏ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి 1 kilometer దూరంలో, ఎక్కువ దూరం కూడా జర్నీ చేయాల్సిన అవసరం లేకుండా 1 kilometer దూరంలోనే సెక్రటరియట్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇటు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత అద్భుతంగా కడితే ఒక ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ ఇంకే విధంగా ఉంటాయో మైండ్ పోతుందండి ఇదన్నీ కూడా చూస్తుంటే. ఇంకోటి ఏంటంటే, కోర్ క్యాపిటల్ దగ్గర ఉండటం నిజంగా మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు.